నమస్తే, నేను సిరి. సో చాలా రోజుల నుంచి అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు ఎలక్షన్స్ రాగానే మేము కూడా ఉన్నాం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం ఎలక్షన్స్లో, మాకేం తక్కువైంది, మేము కూడా చదివినాం కదా, మాకు కూడా హక్కు ఉన్నది కదా, రాజ్యాంగంలో మేము కూడా అన్ని రకాలుగా మేము చదివినాం కదా, పార్లమెంట్లో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి మస్తు మందుకుంటుంది. అయితే అట్లా ఉన్నప్పుడు మరి నిజంగా వాళ్ళకి అర్హత ఉన్నదా లేదా, ప్రజలకు వాళ్ళకి పోతున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టుకొని రీల్ చేసినంత ఈజీ కాదు. జనాల మధ్యలోకి వచ్చి వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ఏమన్నా ఎదురు దెబ్బలు వస్తే కూడా గట్టిగా తట్టుకునేంత శక్తి వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా, ఇట్లాంటివి కూడా అనేకమైతే సొసైటీలో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. గట్లాంటి జాబితాలనే మన గతంలో తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఒక వ్యక్తిని చూసినాం. ఏంటంటే తను ఒక మహిళగా మస్తు పోరాటం చేసింది, అన్ని రకాలుగా చేసింది. కాకపోతే ఏంటంటే అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అట్లనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారంటే మనకి బాగా ఫేమస్ సిద్దిపేట్ మోడల్ అని చెప్పేసి ఆయన రీల్స్లలో అయితే మస్తు ఫేమస్. ఆయనని మస్తు మంది ఇంటర్వ్యూలు కూడా చేసిండ్రు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం ఆయనని. సో మరి సిద్దిపేట మోడల్ మరి ఎంపీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిండు అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటుండు. ఇంతకు మరి ఆయనకి ఆ అర్హత ఉన్నదా లేదా ఏందనే సంగతి అయితే కనుక్కుందాం. సో లేట్ చేయకుండా మనమైతే ఇంటర్వ్యూలకు పోదాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లున్నారు? బాగానే ఉన్నావా? ఏంది కథ అసలు సిద్దిపేట మోడల్ ఎట్లా అసలు మళ్ళీ మోడలింగ్ నుంచి వెళ్ళి అంటే మోడల్ అని చెప్పుకొని ఇంటర్వ్యూలు మస్తుగా జబర్దస్త్గా ఇచ్చినావు. ఏ ఛానల్లో చూసినప్పట్లోనైతే నువ్వు ఫేమస్ అయినప్పుడు మొత్తం సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు కదా. ఒకసారి డైలాగ్ చెప్తావా? అంటే ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే కొమర్షియల్ దగ్గర పనిచేసినప్పుడు కొమర్షియల్ అంటే కొందరు విజిటర్స్ వచ్చి నాతో అన్నారు, ఇది ఇంకా ప్రమోట్ కాలేదు, మంచిగా ప్రమోట్ అవ్వాలి అంటే చాలా మందికి తెలియదు అని. అంటే నాకు మధ్యలో మెదిలిన ఆలోచన ఏంటంటే ఓకే సిద్దిపేట మంచిగా ప్రమోట్ కావాలి, కొమర్చెరు కూడా చాలా మందికి తెలియాలి, ఇది బిజినెస్ పెరగాలి అని నాకు ఒక ఆలోచనతో నేను ఒక డైలాగ్ డెలివరీ చేసిన. ది వెరీ ఫస్ట్ డైలాగ్ అది ఇట్ వెంట్ వైరల్ అండ్ ఇట్ వెంట్ అక్రాస్ ద వరల్డ్. ఆ డైలాగ్ ఇప్పుడు చెప్తా. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. అండ్ ఐ డాన్స్ విత్ సాంగ్ ఆన్ ద సాంగ్ మోడల్ అనే సాంగ్ పైన డాన్స్ చేసిన. అదైతే మస్తు వైరల్ అయింది కదా, ఊపింది మొత్తం షేక్ చేసింది. అవును మేడం, అది స్పై సినిమా నిఖిల్ సినిమాలో కూడా సిద్దిపేట మోడల్ అనే రిఫరెన్స్ వాడిరు. సిద్దిపేట మోడల్ అంటే ప్రపంచవ్యాప్తంగా పోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే యూకే, యూఎస్, ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా సిద్దిపేట అంటే తెలిసేలాగా చేసినావు, చాలా బాగా చేసినావు అని దే అప్రిషియేటెడ్ మీ. అండ్ నెక్స్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏంటంటే సిద్దిపేట అనగానే సిద్దిపేట మోడల్ అని అందరికి కూడా ఈజీ గుర్తుంటుంది. అంటే సిద్దిపేట మోడల్ అని అందరు గుర్తుపడతారు, మంచిగానే ఉంది. నీకు సిద్దిపేట మోడల్ అంటే అనడం అంటే ఇష్టమా, లేకపోతే నీ నిజమైన పేరుతో పిలవడం అంటే ఇష్టం? ఎందుకంటే నాకైతే ఇయాల్టి వరకు నీ పేరేందో తెలియదు. అందరూ ఆగా సిద్దిపేట మోడల్ అటగా సిద్దిపేట మోడల్ ఆడ అంటే సిద్దిపేట మోడల్కి మరి పేరు లేదారా బాయ్, ఏంది మరి సిద్దిపేట మోడల్ ఏంది, ఏం పేరు ఆయన పేరు మాకైతే తెలియదు. నీ పేరేంది? అయితే నిజమే, సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందిన తర్వాత ప్రతి ఒక్కరికి సిద్దిపేట మోడల్ అనేది తెలుసు. నా పేరు బెజ్గం వెంకటేష్. అయితే వెంకటేష్ అనే పేరు ఎవరికి తెలియదు, సిద్దిపేట మోడల్ అని ఎక్కువ మందికి తెలుసు మేడం. సో నువ్వు ఇప్పుడు అంటే నేను ఈ కొద్దిసేపట్లోనే మనం చూసినట్టయితే నువ్వు మస్తు మాట్లాడుతున్నావు. అది కూడా ఏంటంటే ఇంగ్లీష్లో ఇట్లా ఇచ్చి పడేస్తున్నావు. అంటే నువ్వు ఏం చదువుకున్నావు ఇంతకి? అయితే పీజీ ఎంఏ ఇంగ్లీష్, సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన బాలత మేడం దగ్గర ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా మేడం వాయిస్ ఇచ్చింది. అయితే నేను ఫస్ట్ మోడల్ అని ఏదైతే వీడియో చేసినో అంటే ఇంకోటి కొమర్షియల్ చూసామా లేదా అని ఒకటి మహేష్ బాబు పోకిరి స్పూఫ్ కూడా చేసిన డైలాగ్, అవన్నీ బాగా వైరల్ అయినాయి. చాలా మంది సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన తర్వాత నన్ను ఆదరించారు. అయితే ఈ చదువు విషయం పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయిందని ఇంకా హ్యాపీగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే అమ్మ నాన్న వాళ్ళు పేదరికంలో ఉన్న కష్టపడి నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించారు. ఇంకో విషయం ఏంటంటే మోడల్ అనగానే చాలా మంది స్క్రాప్ అనుకుంటారు. ఎప్పుడైతే నేను ఫారిన్ విజిటర్స్కి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసినో, ఫారిన్ విజిటర్స్ కూడా వస్తారు ఫ్రీక్వెంట్గా, వాళ్ళకి ఇంగ్లీష్లో గైడెన్స్ ఇచ్చిన, దెన్ ద మెనీ పీపుల్ ది కేమ్ టు నో దట్ ఓకే హీ సంథింగ్ డిఫరెంట్, నాట్ లైక్ అదర్స్. అంటే ఇతరుల లెక్క కాదు, స్క్రాప్ అనుకోలేదు. అందరు మోడల్ లెక్క స్పైకులు తీసి అట్లాంటి మోడల్ అనుకోలే నేను. అంతేనా? అంటే ఇప్పుడు మాకు రీల్స్లలో మేము చూసింది ఏంటంటే అన్ని పేర్లు పెట్టుకుంటారు, మోడల్ అని పెట్టుకుంటారు, వాళ్ళ జుట్టు కలర్లు వేసుకొని మొత్తం ఎర్రది లేకపోతే అట్లా వేసుకొని ఉంటారు. మరి నువ్వెందుకు వేసుకోలే? నేను అదే డేట్ ఏంటంటే ఒక రోల్ మోడల్ ఒక వీడియో కూడా ఉంటుంది,
ఆ చినిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు మోడల్ అనుకుంటున్నారు, సిద్దిపేట మోడల్ అని ఒక వీడియో కూడా ఉంటుంది, సిద్దిపేట మోడల్ అంటారా బాబు అని. ఎందుకంటే వాళ్ళు అంటే అట్లాంటి కాకుండా ఒక రోల్ మోడల్ అని నేను హ్యాపీగా చెప్తగలుగుతాను. ఎందుకంటే సిద్దిపేటలో అంటారా బాబు అన్న తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ ఊర్లు పేరు పెట్టి అంటారా బాబు అని చేసిరు. ఇక్కడ నేను వాళ్ళకి ఆదర్శంగా ఉన్నాయని కూడా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి నా వీడియోలను వాళ్ళు రిఫరెన్స్గా తీసుకోరు. ఇంకోటి ఏంటంటే ఒక రోల్ మోడల్ అంటే డ్రెస్సింగ్ అయినా ఇప్పుడు ఇన్షర్ట్ చేసుకోవడం, అన్ని వీడియోస్లో ఇన్షర్ట్ చేసుకొని ఇట్లా డ్రెస్సింగ్ ఎక్కువ వైట్ షర్ట్ ఉండి ఒక రోల్ మోడల్ లాగా ఉన్నా కాబట్టి, గ్రూమింగ్ సోషల్ గ్రూమింగ్ మంచిగా ఉన్నా కాబట్టి అది రోల్ మోడల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లా బాత్రూమ్ బ్రష్ లాగా జుట్టు ఉండి లేకుంటే చిరిగిన పాయింట్ షర్ట్ మీద టీషర్టు మళ్ళీ టీషర్ట్ మీద షర్ట్ అట్లా అని కాకుండా ఒక రోల్ మోడల్ లాగా ఉన్నా అని ప్రొఫెషనల్గా మంచిగా సిద్దిపేట మోడల్ గైడ్ ఉండి సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందింది అని ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నా అనడానికి సంతోషిస్తున్నాను. ఎక్కడికైనా పోయేది ఉన్నదా నువ్వు ఇప్పుడు? లేదు. ఎందుకు మరి గచ్చ చెప్తేస్తున్నావు అని మళ్ళీ నువ్వు చెప్పేది వాళ్ళకి చూసే జనాలకు అర్థం కావాలి కదా. మస్తు ఇట్లా ఎడుక పోయేది ఉంది కానీ అయిపోతే నేను పోతా అన్నట్టు మాట్లాడతాను నువ్వు. ఎందుకు అట్లా అంత తొందర పడతాను చెప్పు. అట్లా కాదు, ఓకే సారీ, సరే మంచిగా చెప్పారు కానీ అంటే నా వే ఆఫ్ టాకింగ్ అంటుంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే కొంచెం ఫాస్ట్ చెప్తున్నావు కదా. అయితే ఇక్కడ ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగిన అంటే, నువ్వు అంత జల్దీ చెప్పని చెప్తే ఏమవుతుందంటే, నువ్వు చెప్పాలనుకున్నది జనాలకు అంత తొందరగా రీచ్ అవుతుంది అనుకుంటున్నావా? అవ్వదు కదా. కొంచెం నువ్వు మెల్ల మాట్లాడినావు అనుకో, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు నీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది, వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. అందుకంటేనా కొంచెం క్లారిటీ కాదు, ఫుల్ క్లారిటీ ఉన్నా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఏంటంటే మంచి ఒక రోల్ మోడల్ గా ఉన్నా అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నువ్వు అట్లనే ఉండాలని కూడా కోరుకుంటా. ఎందుకంటే నేను ఫస్ట్ నీది చూసినప్పుడు నువ్వు మంచిగా నీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా మంచిగా అనిపించింది. అంటే ఈ చిల్లర చిచ్చోరు అట్లా కాకుండా నీట్ గా మంచిగా డ్రెస్సెస్ మంచిగా కనబడ్డావు. నీ అంటే నీతో ఇంతకుముందు నేను మాట్లాడిన దాన్ని బట్టి నీ ఆశయాలు కొంచెం బాగానే ఉన్నాయి. నువ్వు చదువుకున్న విధానమే కావచ్చు, నువ్వు ఎంఏ ఇన్ ఇంగ్లీష్ చేసావు, ఇంత చదువుకొని సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు నువ్వు మరి ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నావు? ఇన్స్పిరేషన్ అంటే అబ్రహాం లింకన్ 0 నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు, అది మనకు తెలిసిందే. ఎందుకంటే ఎన్నో సవాళ్ళని ఎదుర్కొండు ఆయన, కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిండు. ఇంకోటి ఏంటంటే మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అంటాడు. ఉన్నతమైన కళలు లక్ష్యాలు ఉండాలి మనకు, వాటిని నెరవేర్చే దిశగా మనం అడుగులేయాలి. అయితే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా అనుకో, మనం కొంతవరకే మనకు ఒక పరిధి మాత్రమే ఉంటుంది, జిల్లా పరిధి మాత్రమే సర్వీస్ చేయడానికి. అది ఒక పొలిటీషియన్ అయ్యామనుకో, అది నోబెల్ ప్రొఫెషన్, సోషల్ వర్క్ చాలా చేయగలుగుతాం. కాబట్టి ఈ బిఆర్ అంబేద్కర్ ఇంకా వీళ్ళందరి మహనీయుల ప్రభావం నా పైన ఉంది. కాబట్టి నేను ఐ డిసైడెడ్ టు మై సెల్ఫ్ టు గెట్ ఇన్ టు పొలిటికల్. మొన్న ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏ అంటే ఎక్కడ సిద్దిపేట నుంచి పోటీ చేసినావు? మెదక్ ఎంపీ నుంచి పోటీ చేసినావు. ఎంతవరకు ఓటు శాతం అంటే ఎంత వరకు నీ వచ్చింది ఓటు బ్యాంక్? మెదక్ ఎంపీగా పోటీ చేసినప్పుడు 1264 మంది ఆదరించారు నన్ను. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, నా వెంటున్నందుకు, నాపై నమ్మకం ఉంచి వేసినందుకు. ఎందుకంటే ఆ ఓట్లైనా చాలా గ్రేట్, అంటే ఖచ్చితంగా అవసరమే. అంటే ఆ ఓట్లు కూడా 1200 మంది నేను నమ్మిండ్రు కదా, నమ్మి నాపై నమ్మకం ఉంచి చేసినందుకు వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞుడినై ఉంటా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లా కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్సీ ఓట్లు గ్రాడ్యుయేట్స్ కాబట్టి, అందులో కొందరు గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు నన్ను బలపరిచి ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి నన్ను బలపరుస్తారు, ఆదరిస్తారు అన్న నమ్మకం నాకు ఉంది. రాజకీయాలు అంటే ఈజీ అనుకుంటున్నావా వెంకటేష్ నువ్వు? రాజకీయ అంటే మా పేరెంట్స్ కామన్గా అంటుర్రు, అమ్మ నాన్న కూడా అంత ఈజీ కాదురా, మనకు డబ్బు లేదురా అని అంటుర్రు కామన్గా. అయితే అంత ఈజీ అంటే ఏదైనా కొన్ని రిస్క్ చేయాలి అని అంటారు కామన్గా, దేంట్లోనైనా. అంటే ఛాలెంజెస్ ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. ఈజీ అని నేను అనుకోవట్లే, కొన్ని సవాళ్ళు ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనకి కొంతమంది రాజకీయాలకు వస్తామని అంటారు. అంటే మీరు చదువుకున్నారు, నేను మీ చదువును అయితే నేను ఎక్కడ కూడా నేను తక్కువ చేస్తలేను, కానీ రాజకీయాలకి చదువుకి చాలా వరకు ఉంటుంది. రాజకీయం వేరు, చదువులు వేరు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా మన దేశాన్ని పాలించిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, రౌడీ షీటర్ల ముద్ర పడిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు కాదు, ఇక్కడ ఇంకో విషయం చెప్తాం. మీరు అన్నందుకు మీ స్పీచ్ బ్రేక్ చేసి అయినా సరే, ఎక్కువ మామూలుగా ఒక సర్వే లాగా చూసుకున్నట్లయితే
ఎక్కువ నేరారోపణలు ఉన్న వాళ్ళు ఎవరంటే పొలిటీషియన్స్ అనేది కూడా తేలింది కొన్ని సందర్భాలలో. తేలింది కదా. మరి ఇప్పుడు ఇట్లాంటి దాంట్లో ఇంత మంచి చదువుకొని సివిల్స్కి ప్రిపేర్ అయ్యి అది క్రాక్ చేయకుండా ఇక్కడ వల్ల మరి నువ్వు ఇట్లాంటి ఒక దీంట్లోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఎందుకంటే కరెక్ట్ అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, ఎంతమంది యూపీఎస్సీ సివిల్ సర్వెంట్స్ కూడా ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా ఐపీఎస్ అయినా చాలామంది కూడా వాళ్ళ సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి, ఎందుకంటే అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎక్కువ సర్వీస్ చేయలేమన్న సంగతి అందరికి సుస్పష్టం. అది వాళ్ళు రిజైన్ చేసి పొలిటికల్గా ఎమర్జ్ అవుతారు. కాబట్టి ఏంటంటే పొలిటీషియన్ అనేది అదేంటంటే అల్టిమేట్ నోబెల్ ప్రొఫెషన్. ఖచ్చితంగా మనం చాలా మందికి సర్వీస్ చేయగలుగుతాం. కాబట్టి నా అల్టిమేట్ గోల్ పొలిటీషియన్ అవ్వడం అనేది నేను ఐ డిసైడెడ్. పొలిటీషియన్ అయ్యి ఏం చేద్దామని అంటే ఒక రాజకీయవేత్తగా నువ్వు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నావు? నేను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అనేది తెలిసిందే. అయితే గ్రౌండ్ రియాలిటీ అట్లా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, నేను ఒక పాయింట్అవుట్ చేశాను కాదు. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అది వాస్తవంగా లేదు. అంటే పొలిటీషియన్ కొంత మట్టుకైతే తెలిసిందే ఉన్న వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాలకు వస్తుంటారు అన్నమాట మీరు ఎప్పుడైనా విన్నర్ కావచ్చు. బహుశా కొంతమంది వాళ్ళ బిజినెస్లు కాపాడుకోవడం కూడా వస్తారు. అట్లని కాకుండా ప్రజలను కాపాడుకోవడానికి వచ్చి ప్రజల సంక్షేమం గురించి నిజంగా పనిచేసే వాళ్ళు గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ. అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం మనం ఇప్పుడు వాళ్ళ దునియాలో వాళ్ళది అయింది. ఇప్పుడు పరిస్థితులలో ఏంది కథ? ఇప్పుడు పరిస్థితులలో నువ్వు రాజకీయాలకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు ప్రజలకి? అదే చెప్పబోతున్నా నెక్స్ట్. అదే పాస్ట్ మనకు వద్దు, ఇప్పుడు ప్రజెంట్ లా నువ్వేం చేస్తున్నావు యాజ్ ఎ వెంకటేష్ గా? నువ్వు జనాల మధ్యలోకి వెళ్ళి ఇప్పటి వరకు సిద్దిపేట, ఇప్పుడు నువ్వు సిద్దిపేట వాసు కాబట్టి అసలు సిద్దిపేటలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నీకు ఒక అవగాహన ఉన్నదా? అవగాహన ఉంది. అంటే సిద్దిపేట అభివృద్ధి మంచిగానే ఉంది. సిద్దిపేట అభివృద్ధినే నేను వీడియోల రూపంలో వేసి రీల్స్ రూపంలో వేసి నేను ప్రాచుర్యం పొందిన అనేది మీకు తెలిసిన విషయం. అయితే సమస్యల విషయానికి వస్తే నేను ఎటువంటి వాటిపైన గొంతు విప్పినా అని మీరు అడుగుతారు. ఎగ్జాంపుల్ 2-3 చెప్తా. అంటే ప్రజలల్లో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీలో మీరు ప్రజల్లో కనెక్ట్ అయ్యి ఎట్లా తిరుగుతారు అని మీరు అడుగుతారు. కాబట్టి నేను ఇక్కడ విషయం చెప్తా. ఏంటంటే ఇప్పుడు నా పిల్లలందరూ హాస్టల్లో గురుకులాలలో నాసీ రకం భోజనంతో చనిపోతారు కూడా. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫీజు రియంబర్మెంట్స్ రావట్లేదు సకాలంలో, అదొకటి. మళ్ళీ విద్యాసంస్థలు విద్యను నేర్పియాలి కానీ పిల్లలు ఆ విద్యా సంస్థలలో ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఎడ్యుకేషన్ నేర్పించాల్సింది పోయి సూసైడ్ చదివే ప్రెషర్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు అట్లా సూసైడ్ చేసుకుంటారు. అన్ని లేఖలలో అవే ఉన్నాయి. అయితే అది అన్ని లేఖలలో అట్లున్నాయి. వాస్తవంగా ఏమవుతుంది ఏంటంటే అంటే ప్రతిదీ కూడా ఎట్లా అనేది అంశాలపైన ఒక గొంతు విప్పి సమస్యల పైన మనం ఎలా వెళ్ళాలి అనే అవినీతిని తరిమేద్దాం, నిజాయితీగా బ్రతుకుదాం, నిజాయితీ సమాజాన్ని నిర్మిద్దాం, క్లీన్ పాలిటిక్స్ చేద్దాం అనే వాటిపైన నేను గొంతు విప్పుకుంటా. నా గొంతు విప్పుకుంటా వీడియోలు చేస్తున్నా మేడం. అయితే నా డైరెక్ట్ ప్రత్యక్షంగా వాళ్ళలో తిరిగి పవన్ కళ్యాణ్ సార్ కదా స్టార్టింగ్లో అంటే ఎలక్షన్స్కి ముందు తన సొంత డబ్బులు పెట్టి ఎంతో సర్వీస్ చేసిండు. పవన్ కళ్యాణ్ సార్ అంటే యూత్కు ఎట్లాగో ఆల్వేస్ ఇన్స్పిరేషన్. సార్ ఎప్పుడు ఆల్వేస్ స్పెషల్ ఆయన. అయితే ఆయన లాగానే చేయడానికి నా దగ్గర రూపాయి లేదు. నేను 0 నుంచి స్టార్ట్ అయినా కాబట్టి నన్ను కూడా ఆదరిస్తారు, విద్యావంతులను సామాన్యులను ఆదరిస్తారు అన్న నమ్మకం నాకు కలిగింది మేడం. రైట్. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా విద్యార్థుల గురించి, ఎందుకంటే నేటి పౌరులు అంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు. సో ఇంతమంది పెద్ద పెద్ద కాలేజీలలో లక్షల ఫీజు కట్టి వాళ్ళేమో బాత్రూమ్లలో ఊరేసుకొని చచ్చిపోతున్నారు. అసలు ఎట్లా చచ్చిపోతున్నారో కూడా కొన్ని తెలియట్లేదు. ఇంటి నుంచి హాస్టల్కి రాగానే చచ్చిపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మీరు చూసిండ్రా హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతమంది విద్యార్థులు అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా ఒక అబ్బాయి చనిపోయాడు బాత్రూమ్ లో హ్యాంగ్ చేసుకొని. అండ్ దీని మీద ఒక లాయర్ క్రాంతి అని చెప్పేసి కూడా ఫైట్ చేస్తున్నాడు. ఆ సంస్థలకి పోయి మీరు ఇట్లాంటి ఎడ్యుకేషన్ కాదు, పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి అని చెప్పేసి ఆయన పోరాటం చేస్తున్నారు. మీరు అట్లా ఏమన్నా వెళ్ళి చేసినవి ఉన్నాయా? అంటే అట్లా వెళ్ళి గొంతు విప్పి చేయలే, ఆనెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే కొన్ని ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్లా అంటే యాక్చువల్గా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల తరపున ఉండాలనుకుంటున్నా కాబట్టి తిరగాలి, ఏమన్నా మనల్ని జైలు వేసినా కానీ వెళ్ళి రావాలి, ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాలి అనేది అంటారు. కాకపోతే ఏమన్నా కొన్ని వివాదాస్పదం అయితే ఏమో అట్లా అన్నట్టు నేను హానెస్ట్గా చెప్తున్నా. అంటే వివాదాస్పదాలు కాంట్రవర్సీ అయితే దానికి దూరంగా ఉంటారా మీరు? దూరం అని కాదు కానీ ఇప్పుడు నా తొలి ప్రయాణం రాజకీయంగా ఇంకా చాలా మొన్న ఎంపీగా పోటీ చేసిన ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఏంటంటే సమాజంలో ఆల్వేస్ లెర్నర్స్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం కదా. ఇంకా ముందు అట్లాంటివి నేను వీడియోలు తీస్తా,
వాటిపైన గొంతు విప్పి అవన్నీ కూడా కవర్ చేస్తాం మేడం. అంటే అట్లనే ఇప్పుడు ఏంటంటే ఈ విద్యార్థులని మీరే చెప్పారు గురుకులలో కలుషిత ఆహారం తిని వాళ్ళు అస్వస్థతకు గురవుతున్నారు. మొన్న ఒక అమ్మాయి అయితే చనిపోవడం జరిగింది. మరి మీరు వీటి మీద అట్లీస్ట్ మీరు ఒకటి ఎక్స్లో ఒక ట్వీట్ రూపంలోనైనా వేయాలి కదా. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు అంటే ఊళ్ళో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, స్టూడెంట్స్ కూడా వాళ్ళది కూడా సమస్యనే కదా. ఇప్పుడు మీరు ఒక పార్టీకి చెందిన వ్యక్తి అట్లానే కాదు, మీరు ప్రజలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఒక రాజకీయ నాయకుడిగా అవ్వాలనుకుంటారు. ఇండిపెండెంట్ అంటే మీకు ఇంకా మరీ బాగా ఉంటది, పోయి మాట్లాడే ఇది ఉంటది. మరి ఎందుకు మాట్లాడలేదు అడుగుతారు. ఇప్పుడు అడుగుతారు నీకు ఎందుకు ఓటు వేయాలి అని మేము అడుగుతాం. మరి మీరు ఏం చెప్తారు మాకు? అయితే ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు చేసినాం మేడం ఇవి. అయితే నాకున్న ఎక్స్లో నేను ఇంకా పోస్ట్ చేయలే, కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియోలు పెట్టిన ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇట్లా మనం ఎట్లా ఎదుర్కొంటే బాగుంటుంది కామెంట్లో పెట్టండి, మనం ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటా కొన్ని చేసిన మేడం. అంటే అంటే చెప్పు వెంకటేష్, ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు నువ్వు చూస్తేనేమో ఇంత సన్నగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు కాంట్రవర్సీలు అవి ఇప్పటి వరకు నేను అడిగితే నువ్వు పెట్టలేదు చేయలేదు ఇంకా నేర్చుకోవాలని అంటున్నావు. ఇప్పుడేమో మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి నేను ఏ రకంగా ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓటేస్తారు? ఏ రకంగా అంటే అదే మేడం, ఒకటి ఏంటంటే సామాన్యులు నేను ఇదే జెన్యున్గా చెప్తున్నా ఒక మాటలో, అంటే రిపీట్ అని కాదు, కానీ ఒక ఎడ్యుకేటెడ్ కామన్ పర్సన్ సామాన్యులు వస్తే యూత్ అంటే యువ దశలో రావాలి మేడం. ఒక 60వ ఏట వచ్చి నేను ఏదో చేస్తా అంటే అప్పటికంటే ఒక యువ దశలో వస్తే బాగుంటుంది అని. అయితే అది ఏం డబ్బు లేదు ఏది లేకున్నా కానీ ఎట్లా ఆదరిస్తారని మీరు అనుకుంటారు బహుశా. డబ్బుకి నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి నువ్వు సాల్వ్ చేయాలని నేను అనట్లే, ప్రజల మధ్యలోకి రావాలి కదా. ఇప్పుడు ఏమైందంటే నువ్వు కోట్లు ఖర్చు చేస్తాను ఎమ్మెల్యే టికెట్ అనేది మనమే తీసుకొచ్చినాం, అది నిర్మూలించాలి కదా. మరి ఆ వంతు కృషి నువ్వేం చేస్తాను? ఆ వంతు అదే ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే నేను ఒకటి చెప్పిన వీడియోలలో కూడా, కొందరు ఏమంటారు అంటే మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటేయండి అంటారు. నేనేమంటున్నా అంటే డబ్బులు ఇచ్చినా తీసుకోకండి, ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు మేము నిజాయితీ ఉన్నాం, మేము ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళే ఎన్నుకుంటామని చెప్పండి అని. ఒక క్లీన్ పాలిటిక్స్ మీరు అన్నట్టు జీరో బడ్జెట్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్ ఉండాలి. మంచి వ్యక్తిని ఎన్నుకుంటున్నామని చెప్పండి మీరు అని. నేను మొన్న గత కొద్ది రోజులు మా అమ్మగారు నేను కలిసి ప్రచారం గురించి కూడా ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా మా అమ్మగారే ఉంది నా ప్రయాణం అంతట్లో. షీ ఈజ్ ఆల్వేస్ మై స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా గత కొద్ది రోజులు మేము స్కూళ్ళల్లో టీచర్లు ఉంటారు కదా, వాళ్ళు పట్టభద్రులు అయి ఉంటారు, వాళ్ళకు టీచర్స్ ఓటు ఉంటుంది, గ్రాడ్యుయేట్స్ ఓట్స్ కూడా ఉంటుంది. కొన్ని స్కూళ్ళు తిరిగినాం మేము, వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే తమ్ముడు నీలాంటి వాళ్ళు రావాలి, మంచి నిర్ణయమే, డబ్బు ఉన్నోడు డబ్బు ఇచ్చేటోనికి అయితే మేము వెయ్యం తమ్ముడు అని కొందరు గొంతు చించుకొని చెప్పారు. సో మొత్తానికి మరి నీ పార్టీ పేరేంది, నీ పార్టీ స్లోగన్ ఏంది, అసలు నువ్వు ఏ నినాదంతో ప్రజల మధ్యకి వస్తాను? పార్టీ అంటే నేను రిజిస్టర్ పార్టీ పెట్టాలంటే ఒక 100 మంది సిగ్నేచర్ కావాలి, 100 మంది షూరిటీ ఇవ్వాలి, అదంతా ప్రాసెస్ ఉంది కొంచెం. రిజిస్టర్ పార్టీ ఇంకేం పెట్టలే, నేను ఇండిపెండెంట్గానే ప్రస్తుతం ఉన్న ప్రయాణం అంతా. నా ఎజెండా పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యలే నా ఎజెండా. ఆ సమస్యల గురించి ప్రశ్నించడమే కాకుండా పరిష్కరిస్తా. నా నెల జీతం కూడా నాకు బేసిక్ నీడ్స్ తిండి, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ ఉంటే సరిపోతుంది. శాలరీ కూడా వాళ్ళకి ఖర్చు పెడతా. నెలకు శాలరీ ఉంటుంది ఫిక్స్డ్ కొంచెం శాలరీ, ఆ శాలరీ కూడా నేను పట్టభద్రుల సంక్షేమానికే ఖర్చు పెడతా. ఎందుకంటే పట్టభద్రులకు ఉన్న సమస్య మీరు ఏంటిదని మీరు ఒక డౌట్ అంటారు కావచ్చు. నిరుద్యోగం అనే ఎవ్రీ1 విల్ సే దట్, ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేము, అది నువ్వు సాల్వ్ చేయలేవు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే విధంగా అంటే కొన్ని కార్పొరేషన్ లోన్లు ఇప్పుడు పెడితే జాప్యం లేట్ జరిగి ఎప్పుడు వచ్చేది తెలియదు, వెంటనే వచ్చేలాగా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్న కల్పించే విధంగా, లైబ్రరీలో అన్ని బుక్స్ అందుబాటులో ఉండేలాగా, స్టడీ హాళ్ళు ఇప్పుడు బార్లు వైన్ షాప్లు ఎట్లున్నాయో అట్లా స్టడీ హాళ్ళు పెంచేలాగా నేను నాకంటూ కొన్ని ప్రణాళిక ఉంది. ఇంకా కొన్ని కూడా ఆలోచనలు ఉన్నాయి, వాటిని అమలు చేస్తా. క్షేత్ర స్థాయిలో ఎల్లప్పుడూ వాళ్ళ సంక్షేమం గురించి పనిచేస్తాం మేడం. అంటే ఇప్పుడు పట్టభద్రుల వాళ్ళకే మీరు మెన్షన్ చేసి చెప్పిండ్రు, వాళ్ళు కాకుండా కూడా మస్తు మంది ఉంటారు, మన 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 చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, విడోస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. అంటే వీళ్ళే కాదు, డిగ్రీ చదివిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా గురుకులలో చదువుకునేటోళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి వచ్చే పెన్షన్స్ సరిగా రాక ఇబ్బంది పడేటోళ్ళు ఉంటారు. సో మరి వీళ్ళందరినీ ఏం చేద్దాం అనుకుంటాను? ఇప్పుడు వీళ్ళకి కూడా ఇంకా మెయిన్గా చెప్పాలంటే వ్యవసాయదారులకి మన దేశంలో
ఇచ్చే విలువైంది. ఇప్పుడు ఒక సినిమా టికెట్ కోసము గవర్నమెంట్లో ఎంతైనా జీవోలు పాస్ చేస్తాను, మీరు ఎంతైనా పెంచుకున్న జీవోలు పాస్ చేస్తానే. మరి అట్లాంటి గవర్నమెంట్ ఈ రోజు మరి రైతులకి రుణమాఫీ చేయడానికి ఎందుకు వెనక ముందు ఆడుతుంది? దీని మీద మీరు ఎప్పుడైనా ప్రశ్నించిండ్రా? అయితే రైతుల రుణమాఫీ అంటే మీరు అడిగింది కరెక్టే మేడం. ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా టికెట్ల రేట్లు పెంచిండ్రు అన్నట్టు మొన్న ఒక పోస్ట్ కూడా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో కూడా. ఏంటంటే టికెట్ల రేట్లు పెంచినప్పుడు కనీసం మద్దతు ధర రైతులకు కూడా పెంచాలి, వాళ్ళకు ఫెర్టిలైజర్స్ సకాలంలో ఇవ్వాలి, ఇట్లా యూరియా గిన్న అని ఇట్లా ప్రతిదీ రైతు భరోసా ఇంకా వేయట్లేదు. ఇవన్నీ కూడా వైరల్ అయింది మేడం. ఇక్కడ హానెస్ట్గా ఒక విషయం నేనేం చెప్తున్నా అంటే రైతుల పక్షాన వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఇప్పుడు నేను చేసేది అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే పట్టభద్రుల సంక్షేమం గురించి అన్నట్టు. మొన్న ఎంపీగా పోటీ చేసిన ఇప్పుడు అంటే అప్పుడు అయితే ఉండాలి కదా మరి. ఇట్లా ఏది మీరు అన్నట్టు ఒక్క పట్టభద్రులకనే కాకుండా అందరు ప్రజల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి ఒక నాయకుడిగా అన్నట్టు. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ అయితే రేపు ఎమ్మెల్యే అవుతాడు, తర్వాత ఎంపీ అవుతాడు. సో నేను పట్టభద్రుల దగ్గర ఆగిపోతా అంటే కుదరదు కదా. ఒక రాజకీయవేత్తగా మన చుట్టూ ఎన్ని ఉన్నాయి, ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని అంటే వాటి మీద ఒక గ్రిప్ అనేది ఉండాలి. మన పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం వెనకాల ఇంట్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మళ్ళీ మనం అందులో కాలేస్తామంటే కరెక్ట్ కాదు కదా. అవును మేడం. అయితే ప్రజలందరి సమస్యలు మీరు అన్నట్టు రైతులది, ఇంకా వితంతువులైనా ఎవరైనా నిరుపేదలు, షెల్టర్ లేని వాళ్ళైనా ప్రతి సమస్య కూడా నేను గవర్నమెంట్ దగ్గర వినిపించి ఫండ్స్ వచ్చేలాగా కృషి చేసి నేను సాల్వ్ చేసే విధంగా పనిచేస్తాను మేడం. అంటే ఇప్పుడు మొన్నటిదాకా మనం చూస్తే తెలంగాణ ఆవిర్భావం ఇచ్చిన తర్వాత, మన తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్న తర్వాత బీఆర్ఎస్ వీళ్ళు పరిపాలించారు మన తెలంగాణని. ఇప్పుడేమో మరి ప్రభుత్వం మారిపోయింది, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నడుస్తుంది. మరి వాళ్ళది ఎట్లున్నది, ఇప్పుడు వీళ్ళది ఎట్లున్నది, నీకు ఏది మంచిగా అనిపిస్తుంది? ఏది మంచిగా అనిపించింది అంటే నేనైతే ఒకటి 100% చెప్తున్నా మేడం. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్ అందరికీ అది మీకు తెలిసిందే, అందరికి నచ్చాలని లేదని ఒకటి సామెత ఉంటుంది తెలుసు కదా. మనం మామూలుగా వాట్సాప్ స్టేటస్లు కూడా పెడతారు కొందరు డిసప్పాయింటెడ్. ఏంటంటే కొందరికి నచ్చుతాం మనం, కొందరికి నచ్చం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ అంటే ప్రతిదానికి కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని సక్సెస్ ఉంటాయి. 10 years టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడు రైతులకు మెయిల్ చేయడం ఇట్లాంటివి చేసిరు కదా, ప్రాజెక్ట్స్ కట్టడం ఇట్లాంటివి. అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు గత 10 సంవత్సరాలు అనేది సుస్పష్టం. ఇదే రేవంత్ రెడ్డి సర్కారు డిఎస్సి వేసిండు, వెంటనే చాలా మందికి ఉద్యోగాలు కల్పించి అపాయింట్మెంట్ కూడా ఇచ్చి ఉపాధి కల్పించిండు. ఆ విషయం మీకు తెలిసిందే. అయితే ఏంటంటే వాళ్ళేమో ఉద్యోగాలు కల్పించలేదు, ఒకటి మైనస్ అయింది. వీళ్ళేమో ఉద్యోగాలు కల్పించారు కానీ కొన్ని అంటే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వలేదు ఇంకా వీళ్ళు. హైడ్రా అంటే ఇక అది ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, ఫ్యూచర్ జనరేషన్స్ ప్రకృతిని మంచిగా ఉంచాలి అని అదొక హైడ్రా ఒక లక్ష్యంతోనే వెళ్తుండు కాబట్టి అది మంచిగా బాగుంది. కాకపోతే అంటే ఇప్పుడు రైతు భరోసా వేయలేదు, ఇంకా మహిళలకు నెలకు 2,500 ఇస్తా అని కొంతమందికి అది ఇవ్వలేడు. కొన్ని విషయాలు వితంతు పెన్షన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అసలు పడుతున్నాయి అనుకుంటున్నారా? సంవత్సరం అయింది వాళ్ళు వచ్చి, సంవత్సరం అయిన కాలంలో మరి వాళ్ళకి పడుతున్నాయి అనుకుంటున్నారా? వాళ్ళకి ఒకవేళ పడితే ఎట్లా అనిపిస్తుంది? ఒకవేళ పడట్లేదు అని చెప్పేసి కొంతమంది మీ దగ్గరికి వచ్చి ఉంటారా, లేకపోతే అది మీరు అసలు కనుక్కొని వాళ్ళ గురించి ఏమన్నా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్దామన్న ఆలోచన మీకు వచ్చిందంటారా? వచ్చింది మేడం. అయితే కొందరికి మన అంటే వికలాంగులకు మా దగ్గరనే సిద్దిపేటలోనే పెన్షన్ వస్తలేదంటే నేను దగ్గరుండి అంటే లైబ్రరీలో ప్రచారం కానీ వెళ్ళినప్పుడు ఒక వికలాంగుడు కలిసిండు. పట్టభద్రులకు ప్రచారం చేసేటప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ కలిస్తే నేనన్నా మరి మీకు పెంచుతామన్నారు కదా వాళ్ళకి పెన్షన్, అది పెరిగింది వస్తుందా అంటే రాలేదన్నాడు. మరి ఉన్నదన్న వస్తుందా అంటే రాలేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ తగిన అధికారుల దగ్గరికి అంటే ఎవరైతే అధికారులు ఉంటారో అది సాల్వ్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన నెక్స్ట్ కన్సర్న్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ నేను ఇంకా రావట్లే ఆయన పింఛన్ వచ్చే దిశగా నేను నా వంతుకి ఇట్లాంటివి కూడా చేస్తున్నా మేడం. అంటే ఇప్పుడు కరెంట్ మన స్టేట్లో ఏం జరుగుతుందన్న అంశాలు ఏమన్నా మీకు ఐడియా ఉన్నాయా? ఇప్పుడు లగిచెర్లలో ఏదైతే కొడంగల్ నియోజకవర్గం అక్కడ ఫార్మా వస్తుందని ల్యాండ్ పూలింగ్ చేస్తుంటే అక్కడ కొంతమంది రైతులు నిరసన వ్యక్తం చేసిండ్రు. సో అట్లాంటివి జరుగుతున్నాయి. అండ్ హైడ్రాలో ఇవాళ ఇల్లు గృహప్రవేశం చేసిన ఇల్లు కూడా తెల్లారి కూలగొట్టిండ్రు. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ప్రక్షాళన అంటారు, మూసి ప్రక్షాళన అంటారు. సో ఇక్కడ ఎవరన్నా మీరు అంటే నేను అనేది ఏంటంటే ఒక మీ నియోజకవర్గమే కాకుండా ఈ సిటీలో ఏం జరుగుతుంది అనేది మీ వరకు వచ్చిందా, లేకపోతే పక్క ఊళ్ళల్లో ఏమన్నా జరుగుతుంది అనేది మీరు ఏమన్నా వెళ్ళి అక్కడ వరకు తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రా?
అంటే కరెంట్ ఇష్యూస్ నేను ఎట్లా పేపర్ చదువుతా, ఎందుకంటే పొలిటికల్ అవగాహన ఉండాలి, ఎందుకంటే నేను అదే ప్రయాణం చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చూస్తూనే ఉన్నా. ఏమనిపిస్తుంది మరి ఇంకోటి ఏంటంటే ఫార్మాసిటీ వద్దంటారు, అంటే వాళ్ళు ఉన్న భూములు కాపాడుకుందాం, వ్యవసాయమే చేసుకుంటాం, మాకు ఈ స్మెల్ అంటే ఫ్యాక్టరీస్ అంటే స్మెల్ ఉంటుంది ఇట్లా ఫార్మర్స్ మందులే, అది వద్దు, మేము ఉన్న భూములను కాపాడుకొని వ్యవసాయం చేసుకుంటాం. అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి అగ్రికల్చరే వెన్నుముక్క లాంటిది కాబట్టి మేము ఇదే చేసుకుంటాం అన్నారు. గవర్నమెంట్ కూడా కాంప్రమైజ్ అయ్యి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఇవాళకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం డిసెంబర్ 7 తారీఖుకి. అవును మేడం. అంటే మనకి ఏమంటారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ సంవత్సరం కాలంలో రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఒకటి వజ్రోత్సవ ఏదో సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు, 1 year అయిందని సెలబ్రేషన్ చేసుకుంటే అయితే అంటే నాకు అనిపిస్తుంది ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కదా, బహుశా అవి తర్వాత మరి మున్ముందన్నా చేస్తారేమో అని ఆశాభావం నాకుంది. అవి చేయకపోవడం వల్ల నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. మీకు ఎప్పుడన్నా వచ్చిందా ప్రభుత్వం అంటే ఎవరి నుంచైనా పార్టీ తరపుల నుంచైనా మీకు ఏమైనా బెదిరింపు కాళ్ళు కానీ, మీ అమ్మ నాన్నకి బెదిరింపు కాళ్ళే కానీ, అసలు నువ్వేంది నీ ఇదేంది అని చెప్పేసి మాట్లాడి, అంటే నువ్వేంది ఇట్లా ఉన్నవేంది అని చెప్పేసి కాల్స్ చేసి, లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చి వార్నింగ్లు ఇచ్చుడు ఏమన్నా జరిగినాయా? అంటే ఇంటి దగ్గరికి వచ్చి వార్నింగ్ అయితే కాలే, కానీ మా నాన్నగారితో అయితే చాలా మంది అన్నారు. అంటే ఇక వాళ్ళు కొందరు అన్నారంట ఫోన్ చేసి, మా అమ్మగారితో కూడా, మీకు అవసరమా, మీరు పేదరికం కటిక దరిద్రంలో ఉన్నారు, ఒక పూట తింటే ఇంకో పూటకు 10 ఎట్లా రాయ్యా అని ఆలోచించే మీరు, మేము 1000 కోట్లు ఉన్నాం, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళే అన్నారట వాళ్ళు కూడా. నా దగ్గర గిన్ని 1000 కోట్లు ఉన్నాయి, నేను అనుకుంటే ఎంత నిమిషంలో వేయచ్చు, మేము ఎంతో వేయచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు, మేమే ముందుకు పూనుకుంటలేము, మీ కూడా అవసరం అవే అది అని అన్నారంట. కానీ తర్వాత మా నాన్న నన్ను తిట్ల వర్షం కురిపిస్తే నేను చెప్పిన, ఇక సామాన్యులు ముందుకు రావాలి, నాకైతే ఇది ఒక ఉంది, ప్రజల గురించి ఆలోచిస్తున్నా నాన్న అంటే, ఈ అమ్మ అన్నది సరేరా మరి ఓకే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో మరి నీ ఇష్టం రా అని అన్నది. అంటే ఇప్పుడు ఇదంతా నీ పొలిటికల్ లైఫ్ ఇదంతా కూడా బెదిరింపులకు కూడా నువ్వు తలొగ్గకుండా నీ దానిలో నువ్వు స్ట్రైట్కి వెళ్తా అని చెప్పేసి కూర్చున్నావు, ఎట్లయినా చేసి అడుగు పెట్టాలి, ఒక పొలిటీషియన్ అనిపించుకోవాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. సరే అయితే ఇదంతా ఓకే బాగానే ఉంది కదా, మరి పర్సనల్ లైఫ్లో ఎట్లున్నది? పర్సనల్ లైఫ్ అంటే అదే, అమ్మ అక్క చెల్లె నాకు మ్యారేజ్ అయింది, వాళ్ళిద్దరికి చెరో బాబు. ఇక అమ్మ నాన్న పెళ్ళిళ్ళలో వంటలు చేస్తాడు, అమ్మ ఇంట్లోనే పెద్ద మంచి అయింది. ఇక వాళ్ళకి నా ఏజ్ కూడా ఇప్పుడు 30 కాబట్టి అమ్మ వాళ్ళు అంటారు, ఒక అమ్మాయిని పెళ్లి చేస్తే కోడలు పిల్ల వస్తుంది. లవ్ చేసినావు అన్న? ఏం లవ్ చేయలే. ఎందుకు చేయలే మరి? నువ్వు సిద్దిపేట మోడల్ అయ్యి ఉండి మళ్ళీ లవ్ ఎట్లా చేయలే? స్కూలింగ్ లో మాత్రం లవ్ చేసిన సౌందర్యను, యాక్ట్రెస్, ఆమె ఇప్పుడు మన మధ్య లేదు. యాక్ట్రెస్ కదా, స్కూల్లో ఎవరు లేరా మళ్ళీ నీకు? అంటే గ్రాడ్యుయేషన్ లో, స్కూలింగ్ లోనే అయితే ఒక ఎవరిని లవ్ చేయలే, కానీ గ్రాడ్యుయేషన్ లో చదివేటప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసినా కానీ నాకు సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ, ప్రపోజ్ చేయాలి. అయ్యో చెప్పలేదా? నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, అసలు ఆకుండా మాట్లాడుతున్నావు, ఆ పిల్ల దగ్గరికి పోయి ప్రపోజ్ చేయలేదా? కాకపోతే అమ్మాయిల దగ్గర కొంచెం అంటే ఆమె దగ్గరికి పలుమార్లు చెప్దాం అనుకున్నా, బట్ నాకు బిడియం అడ్డొచ్చింది. భయం వేసిందా లేకపోతే సిగ్గుపడ్డా? సిగ్గే, నాకు చాలా సిగ్గు ఎక్కువ. భయం లేదా? భయం అయితే లేదు, భయానికి అసలు మీనింగ్ తెలియదు అన్నట్టు భయం ఉండదు, కానీ సిగ్గుండే. ఇక ఆమె పెళ్ళి 2 పిల్లలు, కానీ కాకపోతే ఇక ఇంకా ఇప్పుడు ఎవరన్నా ప్రపోజ్ చేస్తారేమో అనుకొని 10 ఛానళ్ళలో కూడా చెప్పిన, కామెంట్లో పెట్టండి ఐఎమ్ రెడీ టు మింగిల్ అని, కానీ ఇంకా మోడల్ అయినాక కూడా ప్రపోజల్ రాలే, బాధాకరం అది. ఇక అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ప్రపోజల్స్ రావాలని? కానీ చేస్తున్నాం, అంటే నా అందానికి ఎవరైనా ఏరి కోరి నన్ను ప్రపోజ్ చేయండి అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రేమలో పడ్డా మేడం. ఇప్పుడు ప్రేమలో పడ్డారా? అది మీతో వద్దు, నాతో ప్రేమలో పడక ప్లీజ్, వద్దు. కానీ ఎందుకు మేడం మీరు పడ్డారా? అంటే మీరు నేను ఎవరికి పడ అట్లా, నేను నా ప్రొఫెషన్లోనే లవ్లో ఉంటా ఇప్పటికి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నా ప్రొఫెషన్తోనే లవ్లో ఉన్నా. మోడల్తో ఉండాలి, మేము అట్లా ఉండం, అట్లా కాదు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు మోడల్ అని చెప్పేసి మస్తు ఒక విషయం చెప్తే ఇక్కడ, సారీ ఫర్ ఇంటరప్షన్, ఏంటంటే నువ్వు ఒక పొలిటికల్ గా ఎమర్జ్ అయ్యేటోని ఇట్లాంటి మాట్లాడుతుందని మీరు అంటారేమో, కానీ ఇది జస్ట్ ఫర్ ఫన్, వీడియో చేసేటోళ్ళకి చెప్తున్నా, ఇది జస్ట్ ఫర్ ఫన్, అంటే మిమ్మల్ని నవ్వించడానికి. ఇక్కడ ఏంటంటే మోడల్ అంటే అందరు ఏమనుకుంటారంటే ఇంట్లో అయ్యవ్వ మస్తు సంపాదిస్తే అవన్నీ ఖర్చు చేస్తాడు, మోడల్ అని పేరు పెట్టుకొని దునియాలో మొత్తం తిరుగుతూనే ఉంటాడు, పని పాట ఏముండదు అని అనుకుంటారు. ఫస్ట్లో అయితే అందరు నీ గురించి అట్లనే అనుకున్నారు. నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతుంటే
ఇప్పుడు అర్థమవుతుంది, ఓకే ఆయన అట్లా కాదు, చదువుకున్నాడు, మంచిగానే చదువుకున్నాడు, కొంత అవగాహన ఉంది అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నువ్వు రాజకీయాలకి వస్తున్నావు కాబట్టి కొన్ని డౌట్స్ నాకు. ఇప్పుడు కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి, అంటే ఎమ్మెల్సీ అంటే ఏంటిది, ఎమ్మెల్యే అంటే ఏంటిది, ఎంపీ అంటే ఏంటిది, అండ్ రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, అసలు మన మన తెలంగాణలో మన ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీకు ఐడియా ఉన్నాయా? అంటే ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మేడం. మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి 119 ఉన్నాయి మేడం ఎమ్మెల్యేస్. ఇంకా ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇవి 6 రాష్ట్రాలలో ఉన్నాయి మేడం. బైకామరలిజం అంటారు. ఇది బైకామరలిజం అంటే 2, అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ 2 ఉంటాయి అన్నట్టు. ఈ 6 రాష్ట్రాలలోనే ఉన్నాయి, ఇండియా మొత్తం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలు ఉన్న 6 రాష్ట్రాలలో మేడం. 6 రాష్ట్రాలు ఏవేవంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ మేడం. ఈ 6 స్టేట్స్లో ఉన్నాయి ఎమ్మెల్సీస్. ఇవి కూడా ఎమ్మెల్సీ మెయిన్ ఉండడానికి 6 రాష్ట్రాల్లో కూడా కారణం ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు ఉంటారు కదా మేడం, వాళ్ళని సంతృప్తి పరచడానికి ఎమ్మెల్సీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ రాకుంటే ఎమ్మెల్సీ ఇస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ ఎంపీ అంటే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీలని రద్దు చేయాలి అని చెప్పేసి ఒకటి వచ్చింది, మళ్ళీ ఉంది వాళ్ళ దగ్గర ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ స్పీకర్ దాన్ని ఆమోదం చేస్తే ఎమ్మెల్సీ అక్కడ పోతుంది కదా, పోతుంది. కానీ వాళ్ళు ఓకే అన్నారు, ఎందుకంటే కొంతమంది వాళ్ళకు రాజకీయ నిరుద్యోగులనే హ్యాపీ చేస్తారు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓకే చేసింది మేడం. అక్కడ రద్దుగానే ఈ 6 స్టేట్స్ లో ఉంది మేడం. అయితే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మేడం. మన మొన్న ఎంపీగా కూడా కంటెస్ట్ చేసిన నేను. మొత్తం వచ్చేసి 543 మేడం, 543. ఇక వాళ్ళు మొన్న సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది, సీట్లు కూడా వాళ్ళకి తక్కువ వచ్చినాయి, ఎంపీలు స్థానాలు కూడా. మన తెలంగాణలో అయితే ఎవరైతే మన తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మరి దానికైతే ఒక సీట్ కూడా రాలేదు. మరి దాని మీద నీ అభిప్రాయం ఏంది? అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నా అంటే వెంకటేష్, ఇక్కడ నేను కించపరచాలని కాదు, వ్యూయర్స్ ఇక్కడ చూడండి, నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాను అంటే మనం గతంలో ఎలక్షన్స్ టైంలో చాలా మంది ఎమ్మెల్యే అంటే కూడా అర్థం తెలియని వాళ్ళు వచ్చి నేను ఎమ్మెల్యేని అవుతా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈయన అంతవరకైనా తెలుసా తెలియదానా అన్న ఒక ఇదితోనే అడగడం, కానీ ఎక్కడ కూడా తనను తక్కువ చేయాలనేది నా ఉద్దేశం అయితే అస్సలకే కాదు. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక జీల్ ఉంటుంది. అది వాళ్ళకి ఎట్లా వ్యక్తం చేయాలో, వాళ్ళ ఏ లైన్లో పోవాలనేది అంత ఈజీగా వాళ్ళకి అర్థం కాదు. సో అందుకే వాళ్ళు పెట్టాలనుకున్నది కరెక్ట్గా పెడుతున్నారా లేదా, వాళ్ళకి అందులో ఆ నాలెడ్జ్ ఉందా లేదా అనే ప్రయత్నంలోనే ఈ క్వశ్చన్స్ నేను అడిగినా. ఇందులో వెంకటేష్ని, సిద్దిపేట మోడల్ని నేను ఎక్కడ కూడా తక్కువ చేయాలని అయితే అస్సలు కాదు, ఇది మీకు కూడా చెప్పిన. అయితే మీరు ఇప్పుడు ఎంపీ ఓకే, ఎంపీ స్థానాలు వాళ్ళు డక్అవుట్ అయ్యారు, అంటే డక్అవుట్ అయ్యారు, 0 వచ్చింది ఎందుకని మీరు అంటారు. ఎందుకని కాదు అంటే 10 సంవత్సరాలు ఏలినోళ్ళు సడన్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి గ్రామ స్థాయిలో అంటే మొత్తానికి పోయింది. ఓన్లీ హైదరాబాద్ లో సిటీలోనే మాత్రమే వాళ్ళు గెలిచిండ్రు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అయితే 0. ఎట్లా ఎందుకు వచ్చినాయంటే ఆ 0 వచ్చిన దగ్గర ఎక్కువ అంటే 8+8 వీళ్ళకి వచ్చినాయి కదా, కాంగ్రెస్ బీజేపీకి వచ్చినాయి. అయితే బీజేపీకి వచ్చినాయి అంటే కేవలం నరేంద్ర మోడీ సార్ను చూసి. ఎందుకంటే సెంట్రల్ ప్రతి ఒక్కళ్ళు మామూలుగా మీరు కూడా వినే ఉంటారు, వాళ్ళ కొంతమంది స్పీచ్ అంటే వాళ్ళ సంభాషణ వినే ఉంటారు మీరు. గల్లీలో ఎవ్వరు ఉండాలి, ఢిల్లీలో అయితే మోడీ సార్ ఉంటే మనం ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశ భద్రత బాగుంటుంది అని భావనతోనే వేసారు. 8 ఏంటంటే కాంగ్రెస్కి ఎట్లా వచ్చినాయి అంటే కాంగ్రెస్ కొంచెం మంది ప్రజలు మార్పు కావాలి, అప్పుడు వీళ్ళు ప్రచారం కూడా అదే చేసింది కదా, మార్పు కోరుకోండి, 10 years వాళ్ళు చేసిర్రు, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అని ఇట్లా చేసిరు కదా వాళ్ళు. అట్లని కాంగ్రెస్ వచ్చింది మేడం. అంటే 8+8 +1 వాళ్ళదే మేడం. ఇప్పుడు ఒకటే వెంకటేష్, నీకు ఒక సజెషన్ నేను ఇద్దాం అనుకుంటానా. నువ్వు జనాలకు పోయినప్పుడు మాత్రం ఇట్లా చెప్పైతే అస్సలు మాట్లాడు. ఎందుకు చెప్తాను అంటే వాళ్ళు ఏదైనా నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఇంత ఫాస్ట్గా మాట్లాడినావు అనుకో, వాళ్ళకి అర్థం కాదు. మన సైడ్ ఎట్లుంటారంటే జనాలు వాళ్ళకి కొంచెం వివరంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక ముసలోళ్ళు ఉంటారు వాళ్ళకి. సరే మేడం, స్టార్టింగ్ మీరు ఏమన్నారు, తొందరగా ఏదో పారిపోతా అన్నట్టు స్పీడ్ గా మాట్లాడుతున్నావు అన్నారు. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గించుకోవాలి, మాట్లాడతలేవు, ఇంకా కొంచెం స్లోగా మాట్లాడుతున్నా మేడం. అనిపిస్తుంది నాకు కాదు, ఎందుకంటే నేను చాలా మందిని చూస్తూ ఉంటా కదా, ఇంకా స్లోగా మాట్లాడితే నువ్వు వాళ్ళకేం చెప్తున్నావో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళని ఏం అడుగుతున్నారో నీకు కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇది అంటున్నానంటే, రేపటి రోజున నువ్వు ఒక పెద్ద రాజకీయ నేత అయినప్పుడు స్లోగా మాట్లాడినావు అనుకో, ఇంకా నీకు జనాలు వెనకాల నిల్చుంటారు. సో ఇట్లా ఫాస్ట్ అరే ఆయన మాట్లాడేది అర్థమైతలేదు మాకు ఏంది అని చెప్పేసి మస్తు మంది అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం రాజకీయాలలో చూస్తుంటే చాలా మంది
కేఏ పాల్ గారిని తీసుకుందాం. ఆయన అగ్ర రాజ్యాలను ఏలిండు, ఎంతో మంది ఆయన ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు పరిస్థితులు ఏమైనాయి? ఆయన ఆయన ఒక జోకర్, పొలిటికల్ జోకర్ లెక్క చూస్తున్నారు. అట్లాంటిది ఎవరికి కావద్దు అనేదే నా ప్రయత్నం. ఎందుకంటే మంచిగా ఉండాలి. ఆయన గొప్ప వ్యక్తి, చాలా డబ్బు ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి, దేవుని జ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఇక ఆయన గురించి నేనేం కామెంట్ జడ్జ్ చేయదలుచుకోలే. ఇక ఒక్కొక్కరు ప్రయాణం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి సక్సెస్ ఎర్లీగా వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది. ఇక చెప్పలేము. మొత్తానికి నువ్వు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఓకే, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులారా, ఆలోచించి ఓటేయండి. ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యక్షమై అదృశ్యమయ్యే వాళ్ళకు దొంగ హామీలను నమ్మి మీరు అంధకారంలోకి పోకండి. ఒక సామాన్యుడిగా, ఒక విద్యావంతుడిగా నేను మీ ముందుకు వస్తున్నాను. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి బలపరచండి. నేను ఎలక్షన్స్ అప్పుడే మీతో గడప గడప తిరగకుండా ఎలక్షన్స్ అయిపోయాక మీరు నన్ను గెలిపించినాక కూడా తిరిగి నా ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితంగా గడప గడపకు తిరిగి మీ సమస్యల గురించి ప్రశ్నించడం అనేది కాకుండా పరిష్కరించే దిశగా నేను మీ ముందు మీతో పాటు ఎల్లప్పుడూ ఉంటానని, మీరు నాకు ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను. ఇది గైస్, మీరందరూ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయితే మన వెంకటేష్ గారిని ఎక్కడ కూడా ఇప్పటి నుంచి సిద్దిపేట మోడల్ అని కాకుండా వెంకటేష్ గారు అని చెప్పేసి మనం మాట్లాడాలి. వెంకటేష్ గారికి అయితే ఓటేసి గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు.